సారీ మామయ్య, కొంతమంది నాతో ఆడుకోవాలని చూశారు. కూల్ డ్రింక్ లో మందు కల్పించారు. వాళ్లకు రివర్స్ పంచ్ ఇవ్వాలనే ఇదంతా చేశాను. సారీ, అందరికీ సారీ. ప్రియా, తాగాననుకున్నావా? బాధ పెట్టినందుకు క్షమించండి. నేను తులసినమ్మా, గంజాయి మొక్కని కాదు. పదండి, అందరం భోజనాలు చేద్దాం. పదరా. మీ ప్లాన్ నాకెలా తెలిసిందా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా? తెలివిగా మీరు డ్రింక్ పంపారు. అది చేతిలోకి తీసుకోగానే ఫోన్ వచ్చింది. భాగ్య, ఎవరివి ఆ ఫోటోలు? నేనే అక్క. ఇటు చూద్దాం. నాకు కూల్ డ్రింక్ ఇవ్వమంది ఎవరే? లక్ష్మక్క. అవునా, సర్లే, నువ్వు వెళ్ళు. వెంకటలక్ష్మి, చెప్తాను నీ సంగతి. అది మ్యాటర్. అర్థమైందా లచ్చమ్మ? ఎంత తెలివైన దొంగైనా క్లూ వదులుతాడు అంటే ఇదే మరి. కీడు చేయబోయి మేలు చేశారు. అబ్బాబాబాబాబాబా, భలే డాన్స్ చేశారులే, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. థ్యాంక్స్. నాతో పెట్టుకోకే లచ్చి, మీరే దెబ్బ తింటారు. మ్యాటర్ మావయ్యకి పోస్ట్ చేస్తే మీరు ఫినిష్. పోవే పో. ఇంకా ఎంతసేపే నీ ఆటలు? బావా నా వైపుకి వచ్చేస్తున్నాడు. వచ్చాక నీ సంగతి చెప్తాను. పదనానమ్మా. పద. మందు ప్రభావం మొదలైనట్టుందే. ఒక్క అరగంట ఆగితే ఆదిత్య నీ పిచ్చిలో పడిపోతాడే బంగారు తల్లి. కొంగు వదలంటావు. అంతేగా మరి. ఏంట్రా, ఏం తినవేంటి? కొంచెం తల తిరుగుతున్నట్టుంది నాన్న. మీరు తినండి, నేను తర్వాత తింటాను. రే, భోజనం లేట్ అయిందిగా, నీరసం వస్తుందేమో. తినేస్తే కాస్త తల తిరగటం అవి తగ్గిపోతుంది. వద్దమ్మా, ప్లీజ్ మీరు తినండి. బావ పరిస్థితి ఎలా ఉందో నేను చూసొస్తానమ్మా. వెళ్ళు వెళ్ళు. తులసి, అన్నం తినక ముందు టాబ్లెట్స్ వేసుకోలేదు.
బ్యాగ్లో పెట్టని తీసుకొచ్చివ్వే. అలాగే ప్రియా. నువ్వు నా కోసం వస్తావు అనుకోలేదు. నీకోసం వెయిట్ చేస్తున్నా. మందు బాగానే పనిచేస్తుంది. ఇవాళ చాలా కొత్తగా, ఎప్పుడూ లేనంత అందంగా కనిపిస్తున్నావు తెలుసా? పప్పుగాడు ఫోన్ రింగ్ అవుతున్నా పట్టించుకోవడం లేదేంటి? అమ్మ భోజనానికి రమ్మని ఫోన్ చేస్తున్నట్టుంది. ఫోన్ కట్ చేసి మరి దాంతో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో పర్సనల్గా ఒంటరిగా కలవాలనుంది. రాత్రికి కలుస్తావా? వీలవుతుందిగా? నాకు సిగ్గేస్తుంది బావా. ఏయ్, ఇది కళ నిజమా? అమ్మో నిజమే. వీళ్ళ సంగతి తేల్చాలి ఈరోజు. నానమ్మ ప్లాన్ సక్సెస్. ఎస్. అయితే మందు పనిచేయటం మొదలైందా? అవటమేంటి నానమ్మ, బావ నాతో నీతో పర్సనల్గా ఒంటరిగా కలవాలనుంది. రాత్రికి కలుస్తావా? అయితే మందులోనూ మంచి పవర్ఫుల్ మందే ఇచ్చాడు. ఆ తులసి తాగినట్టు యాక్టింగ్ చేయటం, మనల్నే ఫ్రూట్స్ అలాడ్ ఇవ్వమనటం మన అదృష్టం. అది మనకు చక్కటి అవకాశం ఇచ్చింది. వినటమే కానీ వశీకరణ మందు ఇలా పనిచేస్తుందని ఇప్పుడే తెలిసింది నానమ్మ. అంటే వీళ్ళు ఆదిత్యకి ఫ్రూట్ సలాడ్ లో వశీకరణ మందు పెట్టి తినిపించారా? ఎంత దుర్మార్గులు! ఛీ! అసలు వీళ్ళేం మనుషులు? అదేదైనా తేడా చేస్తే ఆదిత్యకి ఎంత ప్రమాదం. ఇప్పుడెలా? లక్ష్మి, లక్ష్మి, వస్తున్నాను అత్తయ్య.
లక్ష్మి లక్ష్మి ఏంటత్తయ్యా? ఆదిత్యకి తల తిరుగుతుందని తర్వాత తింటానని వెళ్ళాడుగా, ఎలా ఉందో చూసి వాడిని పిలుచుకుని రాపో. తిరుగుతుంది. ఎందుకు తిరగదు? మందా మజాకా? నేను పిలుచుకొస్తానే దుర్గా. ఎందుకు నానమ్మా, నేనే పిలుచుకొస్తాలే. పిచ్చి మొహమా, నువ్విప్పుడు వెళ్ళకే. వాడసలే నీ పిచ్చిలో ఉన్నాడు. తొందరపడితే మొదటికే మోసం. ఏంటి పిన్ని అంటున్నా? హ, ఏమీ లేదు, కాసేపు ఆగు, అందరం కలిసి భోంచేద్దాం. తొందరపడి తినకు అని చెప్తున్నాను. ఎరా ఎలా ఉంది? పర్వాలేదమ్మా, కాస్త తగ్గింది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంట్రా? భోజనానికి అయ్యి ఉంటుంది కదా అని లిఫ్ట్ చేయలేదు. సరే తిందుగానే కూర్చో. ప్రియా, ఇదిగో టాబ్లెట్. ఇటు నేను అన్నం వడ్డిస్తా. ఆయ్, నా కర్రీ వద్దు, ఓన్లీ సాంబార్ రైస్. అదేంట్రా? నాకేం సహించట్లేదు నాన్న. ఏదో ఒకటి తినేవ్వండి వాణ్ణి, వాడికి నచ్చింది తింటాడు. సాంబార్ 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 కావాలా? సాంబార్ కావాలా? అయ్యో పల్లి! ఛీ! ఏమైంది? అయ్యో! అయ్యో! ఓ! బల్లెక్కడే? సాంబార్లో ప్రియా. అది నువ్వు తిన్నావా? తినేసానమ్మా. అయ్యో పల్లి విషం అంటారు కదా, ఇప్పుడెలా? రే నువ్వు నువ్వు అన్నం తినేసావా? ఆదిత్య, తినేసానమ్మా. ఉప్పు నీళ్ళు తీసుకునిరా. ఇదిగో సర్లా, ఉప్పు పట్రా. ఉప్పు నీళ్ళ? ఉప్పు నీళ్ళే కదరా, తాగరా. త్వరగా రా. అదే విరుగుడు. ఇదిగో దుర్గమ్మ. నీళ్ళు తాగు, తాగే. ఉప్పు నీళ్ళు తాగు. రే అయ్యో కక్కేసాయి మొత్తం, అన్నం అంతా కక్కేసాయి. ఇంకొంచెం నీళ్ళు, ఇంకొంచెం నీళ్ళు తాగు. రే తాగరా, అదే విరుగుడు. కక్కేరా, మొత్తం కక్కే. మళ్ళీ
అయ్యో కంగారు పడకండి ఎవరు, అది రబ్బర్ బల్లంట. ఆదిత్య, ప్రియా ఉంది కదా, ఇప్పుడు అన్నీ తినొచ్చు, తిను. ఏంటే పిచ్చివాగుడు వాక్కు, ఇప్పుడు వాడు భోజనం చేయగలడా? నీకు అసలు విషయం తెలియదు దుర్గమ్మ. పదరా పెడదాం లే. మొత్తం కక్కేసాడానమ్మా. అవునే, ఇక మందు ఏమీ పనిచేయదు. మనం ఇంకో ప్రయత్నం చేయటమే. ఇదిగో ఇప్పుడేం మాట్లాడొద్దు, ఎవరైనా వింటే మొదటికే ప్రమాదం. పద పద. ఓసేయ్, శూర్పణఖ, ఇవే మారీచిన బుద్ధులే. ఏంటి మారిచ బుద్ధులంటావేంటి? ఓసేయ్, నీ మందు కదా నాకు తెలిసిందే. అందుకే మొత్తం కక్కించా. ఎలా ఉంది విరుగుడు? ఎలా తెలిసింది అని షాక్ అవుతున్నావా? నానమ్మ, ప్లాన్ సక్సెస్. వశీకరణ మందు ఇలా పనిచేస్తుందని ఇప్పుడే తెలిసింది నానమ్మ. ఇదిగో, ఇంకొకసారి ఇలా పిచ్చి వేషాలు వేశారనుకో తాట తీస్తా. వశీకరణ మందు పెట్టడం ఏంటే? పిచ్చి ముదిరి తన్నుకుంటున్నారా? మందు విషయం అత్తయ్యకి చెప్తే చెప్పు తెగిందక్క కొడుతుంది. దుర్మార్గపు వేషాలు మానుకో, లేకపోతే బడిత పూజే. ఇదిగోండి. తులసి, నీ అల్లరేమో గాని వనభోజనాలు మాత్రం భలే సరదాగా సంతోషంగా జరిగేలా చేసావే. అల్లరి కూడా అందంగా చేస్తుందని ఆ విషయం అందరికీ తెలుసు కదా ప్రియా. మన తులసి ఎక్కడుంటే అక్కడ నవ్వులే నవ్వులు. అందుకే అదంటే కాలనీ కాలనీ అంతా ఇష్టపడతారు. పండగంటే తులసి, తులసి అంటే పండగ. అల్లరి కూడా అందంగా చేస్తుందని ఆ విషయం అందరికీ తెలుసు కదా ప్రియా. మన తులసి ఎక్కడుంటే అక్కడ నవ్వులే నవ్వులు. అందుకే అదంటే కాలనీ కాలనీ అంతా ఇష్టపడతారు. పండగంటే తులసి, తులసి అంటే పండగ. ఇవాళ చాలా కొత్తగా, ఎప్పుడూ లేనంత అందంగా కనిపిస్తున్నావు తెలుసా? నీతో పర్సనల్గా ఒంటరిగా కలవాలనుంది. రాత్రికి కలుస్తావా? ఏంటే తులసి డల్గా ఉన్నావు? ఏం లేదు ప్రియా, నాకొక చిన్న డౌట్, అది క్లారిటీ కావడం లేదు అంతే. నీకు క్లారిటీ రాని డౌట్ ఏంటి? ఏం లేదు ప్రియా, అక్కడక్కడ అప్పుడప్పుడు వశీకరణం అనే మందు పెట్టారంటూ ఉంటారే, అది నిజమేనా?
అలాంటి మందులుంటాయా లేకపోతే అదంతా ట్రాషా? ట్రాష్ ఏం కాదు ఉంటాయి